విషెస్ చెప్పడానికి we have fans here. సో yes, తారక్ గారి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము అని చెప్పా కదా, కుకట్పల్లికి వచ్చాను అనమాట సెలబ్రేషన్స్ కోసం. ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది and you guys have seen the visuals of it, but there's a fan to talk to us, so fan తో మాట్లాడదామా? హలో, హాయ్, దిస్ ఇస్ జై, ఎన్టీఆర్ పెద్ద ఫ్యాన్. వెరీ నైస్. హాయ్ జయ, సో చెప్పండి, హౌ ఇస్ ఇట్ బీయింగ్ హియర్? యా, ఇట్స్ వెరీ గుడ్. అందరం ఫ్యాన్స్ అంతా కలిసాము. ఇట్స్ లైక్ గెట్ టుగెదర్. మా ఫ్యాన్స్ అంతా పాత ఫ్యాన్స్ ఉంటే రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము. అండ్ ఇట్ వాస్ గుడ్ టు సీ అందరం ఎన్టీఆర్ బర్త్డే కలవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా చాలా చాలా అసలు ఎనర్జీస్ కూడా ఇక్కడ ఎంత బాగున్నాయో. ఎవ్రీవన్ సో హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. సో యాజ్ అ ఫ్యాన్ మీరు చెప్పండి 5 ఫేవరెట్ మూవీస్ తారక్ గారి. టెంపర్, ఓకే, టెంపర్, ఊసరవల్లి, యమదొంగ, ఆది, సింహాద్రి, చాలా ఉన్నాయి. 5 నేమ్ చేస్తారు ఫాస్ట్ గా అసలు బట్టి అనమాట. సో సాంగ్స్, 5 సాంగ్స్ నన్నేదో సేమాకు, దెన్ టెంపర్, నాన్నకు ప్రేమతో, దెన్ ఆదిలో అన్ని సాంగ్స్. యమదొంగలో ఐ లవ్ ఎన్టీఆర్ పాడిన పాటలు చాలా ఇష్టం. అసలు ఫాలో ఏంటి, యమదొంగలో ఓలమ్మి తిక్కరేగిందా ఏంటి, కంట్రీలో 1 2 3 ఏంటి, 1 2 3 ఆ బేస్ ఒకటి చాలు. ఆ పాటకి ఎంత లైఫ్ అంటే, పాడింది 1 2 3 కంట్రీయే, అది ఎంత లైఫ్ అంటే ఆ పాటకి. సీరియస్లీ సింగర్. దెన్ గలయా అది ఇంతటి కన్నడ పాట ఏది వినలేదు, నేను విన్న ఫస్ట్ పాట అదే. ఇప్పటికి వింటానే ఉంటాను రోజు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ఫ్యాన్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో, సో చెప్పండి మీ పేరు? నా పేరు బాలు. సో మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అవ్వడానికి 5 రీజన్స్. ఫ్యాన్ అవ్వడానికి ఫస్ట్ డాన్స్, బేసికల్లీ డాన్స్, తర్వాత యాక్టింగ్, తర్వాత తలైవా మూవీస్, స్టోరీస్ కొన్ని అంటే మనకు దగ్గరగా ఉంటాయి అనమాట. అది ఇంకోటి చెప్పాను కదా. ఇంకోటి ఏంటంటే ఒక హైప్ ఉంటుంది. హైప్ అంటే అన్నయ్య మూవీ రిలీజ్ అవుతుందో తెలియని హైప్ ఉంటుంది ఏదో. ఫిఫ్త్ ఏంటంటే అన్నయ్య మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. పక్క అన్నీ ఉంటాయి, మాస్, క్లాస్, ఇవన్నీ. అందుకే ఇవి నేను అన్నయ్యకు అభిమాని కావడానికి నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ రీజన్స్. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? త్రిలోక్ సాయి. అసలు కరెక్ట్ గా నుంచున్నారుగా పక్కన, అసలు సూపర్. వెరీ వెరీ నైస్. సో మీరు చెప్పండి 5 రీజన్స్ ఎందుకు అన్నయ్య అంటే ప్రాణం. అంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెరిగాడు. వాళ్ళ అమ్మ మాట చెప్పింది ఎప్పుడు వద్దన్నాడు. వాళ్ళ అమ్మ మాట ఎన్నుకుంటేనే అంత స్థాయికి వచ్చిండు మా అన్న. సో మా అన్న అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా మమ్మీ ఆయనతోటే మాకు కూడా ఇన్స్పిరేషన్. మా మమ్మీ వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. వాళ్ళ అమ్మని ఎలా చూసుకుంటాడో మేము కూడా మా అమ్మని అలానే చూసుకుంటాం. వావ్, వెరీ వెరీ నైస్ అండి. అంటే ఒక హీరో నుంచి మంచి నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదా. సో జేఎన్టీఆర్ అంతా అయింది. అసలు ది ఎనర్జీ ఇస్ జస్ట్ బ్రిలియంట్. అండ్ ఇక్కడ కుకట్పల్లిలో ఉన్నాం అనమాట. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయింది అండ్ సూపర్ డూపర్ గా కేక్ కటింగ్ కూడా అయింది. అపరెంట్లీ నా వృద్ధాశ్రమంలో లంచ్ కి వెళ్తున్నారట. అక్కడ లంచ్ డొనేట్ చేస్తున్నారట టు ఆల్ ది ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇవాళ పండగలాగా ఉంది కదా. సో హ్యాపీ హ్యాపీ బర్త్డే తారక్ గారు వన్స్ మోర్. హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ ఇయర్ అహెడ్. మా ఫ్యాన్స్ ని ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.
హ్యాపీ బర్త్డే సార్.